श्रीरामं भूयो भूयर्माम्यहं सुदर्शेकदञ्चस्य कपिलो गजकर्णिकालम्भोदरश्चोक्तवेङ्गुश्रेष्ठविशिष्टायां स्पन्दितौ अस्माकं यजमान् यजमानस्य आरवेल गोत्रोद्भवस्य संजय कुमार नामधेयस्य लक्ष्मी सौभाग्यवती राधिका देवी नामधेयस्य सकुटुम्बस्य यजमान् यजमानस्य शकुन्तला नामधेयस्य वसुमती गोत्रोद्भवस्य श्रीनिवास नामधेयस्य लक्ष्मी सौभाग्यवती नामधेयस्य सकुटुम्बस्य यजमान् यजमानस्य काशी गोत्रोद्भवस्य तिरुमला नामधेयस्य అతిథులు ముఖ్యంగా నువ్వు ముఖ్యం మరి फोटोग्राफर का टाइम मंगलनीरांजनदीपं संदर्शयामि आंजनेयं महावीरं ब्रह्म विश्वात्मकं बालागसतं चावाशं श्रीरामचन्द्रेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति इष्टकाम्यार्थफलसिद्धिरस्तु आयुरारोग्यप्राप्तिरस्तु मनोवाञ्छाफलसिद्धिरस्तु ఇప్పటి నెలలో సభ్యులకు ఎంతో దేవాలయం అభివృద్ధి చెందింది. కానీ ఇప్పుడు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అయిపోతుంది. అందుకని ఎమ్మెల్యే గారికి పడేదంటే ముందే మాకు ఇక్కడ ఆ ఖర్చు భాగంలో శుభభాగం కరెంట్ బిల్ అవుతుంది. అందుకని సబ్సిడీలో ఇప్పించాలని కోరుతున్నాను. సవిత వాణి శ్రీనివాస్ గారికి గిరినామేశ్వర గారు లావణ్య వైపు గారికి లావణ్య కైలాస గారికి కొయ్యాల రమేష్ గారు నిర్మల నారాయణ గారికి శ్రీనివాస శ్రీనివాస్ గారికి గొల్లపల్లి తిరుపతి గారు కొయ్యాల సత్య గారు తిరుమల గారికి రాయి వెంకటేశ్వర గారు ప్రశాంత్ గారు పురాణ పేరు నాన్నగారు కీర్తిశేషర్ సార్ ఇక్కడ తమిళ వాణి శ్రీనివాస్ గారు ఇంత నూతనంగా ఎన్నుకోబడ్డ కౌన్సిలర్స్ అందరికీ ఇంత సేవ జగిత్యాల నాకు తెలిసే వరకు ఏ డాక్టర్ కూడా చేయలేదు. ఇప్పుడు వచ్చిన కొత్త ఐఎంఏ వాళ్ళు మొత్తం కొంచెం సేవాభంగాన్ని ప్రాజెక్టులు చేస్తారు. మీరు సార్కి సలహా ఏంటంటే ఐఎంఏ తరఫులు ఎవరొచ్చినా కంపల్సరీ ప్రజాహిత కార్యక్రమాలు చేయాలని నేను కోరుతున్నాను. తర్వాత నా తరఫు నేను సొంతంగా ఆ సార్కి సన్మానం చేస్తున్నా అని భావించాను. అది గుడి దగ్గర సలహాలు మీరు ఏమనుకోవద్దు, ఎందుకంటే మంచి పనులు చేస్తే ఇప్పటికీ మన పేరు ఉంటుంది. తర్వాత కృష్ణనగర్లో సార్ నేను అంటే ఇక్కడ అడుగుతున్నాను కూడా నాకు తప్పే. కృష్ణనగర్ మా కాంతిభవన్కి వెళ్ళి మా ఇంటి వరకు అంటే నాగలగట్టి ఇంటి వరకు రోడ్డు దాదాపు నేను ఇల్లు కట్టేప్పటికి ఇంతవరకు కొత్త రోడ్ వెళ్ళి
ఈ సహకారం ఆపరేషన్ శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు వచ్చిన అందరికీ నా తరఫున శుభాకాంక్షలు. మరి మన ఎవరో ఎమ్మెల్యే గారు ప్రతిరోజు పొద్దున్నే 6 గంటలకే ఇంట్లోకి వెళ్ళిపోయి ప్రతి నూతనంగా నిర్మించిన ప్రతి ఇంటి వాళ్ళకు కానుకగా ఒక చీర సమర్పిస్తూ వాళ్ళందరితో వాళ్ళ సంతోషాన్ని పంచుకుంటూ తిరుగుతున్నాడు. ఆ ఒక ట్రెండ్ ఒక జగిత్యాల నియోజకవర్గాల నుంచి ఇక్కడ కూడా ఎమ్మెల్యే గారు ఎవరు కూడా చేయని పనులు ఇక్కడ చేస్తున్నారు. మరి ప్రజలందరూ గమనిస్తున్నారు. వారు నిరంతరం అభివృద్ధి కొరకు పార్టీ బీఆర్ఎస్ గారికి గెలిచినా కానీ జగిత్యాల ప్రాంతం జగిత్యాల అభివృద్ధి అనే కాంగ్రెస్ మద్దతు వచ్చి ముఖ్యమంత్రి గారు కూడా మ్యాక్సిమం ఎదురించి ఈ జగిత్యాల చుట్టుపక్కల ఏ నియోజకవర్గం అంత అభివృద్ధి జగిత్యాల జరుగుతుందంటే మరి వారు ఆ పార్టీకి త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారు కూడా వారికి ఏదైనా ఇచ్చుకుంటూ సమస్యలన్నీ పరిష్కారం జరుగుతున్నాయి. మరి నిన్న మొన్న చెప్పారు త్వరలోనే వ్యాపారం కూడా వెడలు కార్యక్రమం కూడా తొందరలోనే చేసినట్టు కూడా జరుగుతున్నాయి, ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఆయనకు మద్దతుగా ఉండాలి. ఎందుకంటే వారికి ఇప్పటికే ప్రతి పార్టీకి బ్యాంక్ కోడ్ ఉంటుంది. కానీ సంజయ్ కుమార్ గారికి ఈ కళ్ళ ఆపరేషన్ తోటి ఆ బ్యాంక్ కూడా ప్లస్ ఏ వాడకమైనా నేను తిరుగుతున్నా కదా, ఏ వాడకమైనా వాళ్ళ క్లాస్ పెట్టి చేస్తాను, అదొక బ్యాంక్ కోడ్ ఉంటుంది. ప్లస్ పార్టీ బ్యాంక్ కోడ్ ఉంటుంది. ఇవన్నీ బ్యాంక్ కోడ్స్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇళ్ళలో గృహప్రవేశాలు చేస్తారు, అదొక బ్యాంక్ కోడ్ తయారవుతుంది. కాబట్టి ఏది ఏమైనా వారు నెక్స్ట్ ఈజీగా గెలుస్తారు, అలా ఎలాంటి సందేహం లేదు. మనమందరం కూడా సంపూర్ణంగా పనిచేసే వారిని గుర్తించి పనిచేసే వారికి మనం మద్దతు చేద్దాము. ఎన్ని రోజులు పదవులు శాస్త్రం కాదు, పదవులు ఉన్నప్పుడు చేసిన శాస్త్రంగా మిగిలిపోతుంది తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన శాసనసభ్యులు ఎంత బిజీ ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మనందరికీ గర్వకారణం చెప్పుకోవచ్చు. అన్నయ్య గారు భూషణ్ గారు చెప్పినట్టు మరి శాసనసభ్యులు నిజంగా తన జీవితాన్ని ఒక సార్థకత చేసినట్టు నేను భావిస్తున్నాను. మరి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి మానవ జన్మకు 1,00,000 ఆపరేషన్ అంటే మామూలు మాట కాదు. నిన్న కాకుండా ఒక ఫేస్బుక్లో చూశాను, నోరి దత్తాత్రేయ నాయుడు క్యాన్సర్ నిపుణుడు, ఆయన చేసినటువంటి సేవల్లాగానే మరి అలా సంజయ్ కుమార్ గారు నిజంగా కూడా కంటి శుక్లాలయం కానీ కంటి ఏ రకమైన సర్జరీస్ కానీ పేద సాధనలకు ఫ్రీగా కానీ 1,00,000 శస్త్రచికిత్సలు అంటే మామూలు మాట కాదు. రాష్ట్రంలోనే మరి ప్రముఖ వ్యక్తిగా మరి మనం అభిప్రాయపడాల్సిన అవసరం ఉంది. వారి సేవలు నిజంగా అభినందనీయం. ముఖ్యంగా నిరంతరం ప్రతిరోజు ఉదయం 5 గంటలు చేసినట్టే రాత్రి పడుకునే వాళ్ళు కూడా ఎప్పుడు ప్రజాసేవలు నిమగ్నమైపు జగిత్యాల పట్టణం కాదు, జగిత్యాల నియోజకవర్గంగా మీరు కేబుల్ టీవీలో చూస్తున్నారు. నిరంతరం రోడ్లు, డ్రైన్లు, పల్లెల పట్టి కానీ పట్టణంలో కానీ అనేక రకమైన ఇప్పటికిప్పుడుగా ముఖ్యమంత్రి గారు తను కొట్లాడి నిధులు తీసుకొస్తూ మరి జగిత్యాల పట్టణానికి ఒక వన్య తీసుకొచ్చిన మాట వాస్తవం. త్వరలోనే పెద్ద కార్యక్రమం కూడా చేపడతానని హామీ ఇచ్చినారు. మరి ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు శివాంజనేయ దేవస్థాన ఆలయ కమిటీ, అదేవిధంగా నేటి కార్యక్రమానికి శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి మరియు వేదికపై ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, మీ అందరికీ తెలుసు, అందరం కూడా లోకల్లే. మనం దాదాపు 45 సంవత్సరాల నుంచి ఈ ప్రజా జీవితంలో ఉన్నాం అందరం కూడా. సంజయ్ డాక్టర్ గారితో కూడా దశాబ్ద కాలం నుండి వారి వెంబడి నేను పనిచేస్తున్నా. నా జీవితంలో నేను చాలా మంది నాయకులతో పనిచేసిన, కానీ ఇంత మంచి నాయకుడు, ఇంత మంచి ప్రజాసేవక నాయకుడు మాత్రం నేను చూడలేదు. ఒక దశాబ్ద కాలంలో జగిత్యాల పట్టణానికి 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు పాత గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తా అంటే జగిత్యాల పట్టణానికి మరొక 700 కోట్లు రావడం జరిగింది. ఇదంతా కూడా సంజయ్ డాక్టర్ గారి కృప, వారి యొక్క కరుణా కటాక్షాలను మనం అనుకోవాలి. మనం దేవుడు కొలుస్తాం హిందూ సాంప్రదాయంగా. దేవుడు ఎక్కడో ఉండడు,
దేవుడు మనలో కూడా ఉంటాడు. సంజయ్ డాక్టర్ 1,00,000 మంది కట్టు చూపు చేసినాడు దేవుడే. ఎవరు సహకరిస్తే ఎవరికైతే నష్టం ఉంటుందో, ఎవరికైతే కష్టం ఉంటుందో ఆ కష్టాలలో ఆ వ్యక్తిని మనం ఆదుకుంటామో ఆయననే మనకు ప్రతిరూపం దేవుడు మనం అనుగా భావించాలి. జగిత్యాల పట్టణాభివృద్ధి కోసం అయితే నిరంతరం శ్రమించిన నాయకుడు సంజయ్ అన్న. జగిత్యాల పట్టణంలో నివాసం లేని నిరుపేదలకు 4,520 డబుల్ బెడ్రూమ్ల కట్టిన ఘనత సంజయ్ అన్న గారిని మీకు తెలియజేసుకుంటున్నా. జగిత్యాల పట్టణాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన నాయకుడు. వారి నాయకత్వంలో జగిత్యాల పట్టణం మరింత అభివృద్ధి జరగాలని, మీ అందరి ఆశీస్సులు సంజయానికి ఉండాలని, మీ తోడు ఉండాలని, ఆ శివాంజనేయ స్వామి యొక్క కటాక్ష జీవనాలు సంజయ్ గారికి ఉండాలని తెలియజేసుకుంటున్నా. కార్యవర్గాన్ని జగిత్యాల పట్టణ ప్రజలు ఎన్నుకున్నారో వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా జగిత్యాల పట్టణ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలియజేస్తున్నాను. లక్ష్మణ స్వామి కూర్చోపోతే ఆంజనేయ స్వామి పట్టుకుంటారు సంజయ్ పడతారు. అటువంటి సంజయ్ పడతారు సంజయ్ అన్న కూడా అందరికి మంచి ఆరోగ్యాలు ఇటువంటి నాయకులు ఉండాలి. మరి వీళ్ళందరికీ కూడా ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఉండాలి. మంచి సహాయం చేయాలి, అందరికీ మంచి పేరు రావాలి, మీరు అందరికీ మంచి ఉన్నతి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పురాణపేట్ శివాంజనేయ స్వామి టెంపుల్ యొక్క అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారిని మరియు మా యొక్క కౌన్సిల్ సభ్యుల్ని సన్మానానికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు మేము మున్సిపల్ చైర్మన్ కావడానికి ముఖ్య కారణం మా సంజయ్ అన్న అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను నేను. ఎందుకంటే జగిత్యాల పట్టణాభివృద్ధితో పాటు జగిత్యాల కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్న సంజయ్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తను చేస్తున్న సేవకు రాజకీయంగా చేస్తున్న సేవతో పాటు వైద్య సేవ కూడా చేస్తూ రోజు ప్రజల మధ్య మమేకమై తిరుగుతూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్న ఏకైక నాయకుడు సంజయ్ అన్న తెలియజేసుకుంటున్నాను. మన యొక్క నిజామాబాద్ రోడ్లో ఏదైతే గాంధీనగర్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క రోడ్లు డివైడర్ లేక చాలా మంది పిల్లలు చనిపోతే దాన్ని చూసి తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకురావాలన్న విషయం ఎవరు తెలియకున్నా కానీ అక్కడికి వెళ్ళి నిధులు తీసుకొచ్చి ఆ రోడ్లు డెవలప్ చేయడం కానీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, శ్మశాన వాటికలు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే మెడికల్ కాలేజ్ కానీ ప్రతి విషయం లోపల స్కూల్ కానీ కాలేజెస్ కానీ ప్రతి విషయం మున్సిపల్ డెవలప్మెంట్ ఫండ్ కొరకు 62,50,00,000 కానీ మిగతా పనులు ఎవరైనా కృషి చేస్తున్న నాయకులకు కృతజ్ఞతలు చేస్తూ మమ్మల్ని ఈరోజు సాధారణంగా ఆహ్వానించి సన్మానించినందుకు మీ అందరికీ ఆంజనేయ స్వామి తరఫున కృతజ్ఞత స్వామివారికి నమస్కారం తెలియజేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసే పెద్దలు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ గిరినాభూషణ్ గారికి తెలియజేస్తాను. మనిషికి మనస్సుకు శాంతి ఉండాలంటే ఆధ్యాత్మికత చింతన అవసరమనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈరోజు వచ్చిన సందర్భంలో మనం అందరం కూడా నిత్య విద్యార్థులమే. మన హనుమంతుడి భక్తులం. మా నాన్న పేరు హనుమంతుడు, మా అమ్మ పేరు వత్సల. కానీ నాకు ఇవాళ వరకు కూడా తెలియదు మీరు ఇక్కడ కళ్యాణం చేస్తారు హనుమంతుంది, అదేవిధంగా సువత్సల దేవి గారు వచ్చారు అంటే కొందరు అనుకుంటారు అన్నీ నాకే తెలుసు అనుకుంటారు. కానీ మనకు తెలిసి చాలా తక్కువ. ప్రతి వాళ్ళం అదొక విషయాన్ని గమనించుకోవాలి. మనందరం కూడా నిత్య విద్యార్థులు నూతన గెలిచిన మా కౌన్సిలర్లకు, మా చైర్మన్ గారికి ముఖ్యంగా చెప్తా ఉన్నాను, మనం ఎప్పటికీ నేర్చుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది జీవితంలో. నేను డాక్టర్గా కంటి డాక్టర్గా చేరినప్పుడు చాలా ఆలోచించే చేరిన. అప్పుడు నాకు సీట్ ఏదంటే అది వస్తుండే. అంత ప్రైవేట్ మెడికల్ కాలేజ్, రాజకీయంగా సపోర్ట్ ఉండే, చొక్కరావు గారు ఎంపీ, మా నాన్న మంచి ఆర్థికంగానే ఉండే. కానీ కంటి డాక్టర్గానే ఆధ్యాత్మికత అవసరమనే విషయం మనందరికీ తెలుసు. మరి ఎప్పుడు ఆంజనేయ స్వామి ముట్టినా కానీ ఒకటి మొక్కుకుంటారు, బాగా సేవ చేసే శక్తి ఇవ్వాలని చెప్పి మొక్కుతారు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బలవంతుడు. సో అది ఏదైతే మొక్కుతామో
4-5 రోజులకెళ్ళి మున్సిపల్ ఇంజనీరింగ్ చీఫ్ అంటే అందరికంటే పెద్ద అధికారి, అంతకంటే పెద్ద అధికారులు అక్కడ మొక్కచ్చిన లేదో ఆయన ఫోన్ చేశాడు. ఎందుకంటే జయించాలి 62.5 కోట్లు మంజూరై పనులన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడింది అత్యంత పెద్ద అధికారి భాస్కర్ రెడ్డి గారు, వారే ఫోన్ చేసింది. అక్కడ ఉన్నప్పుడు ఎత్తలేదు, ఇప్పుడు నేను చేస్తే మాట్లాడు. అంటే భగవంతుని సపోర్ట్ అట్లా ఉంటుందని అంటారు. నమ్మాలి, నమ్మిన వాళ్ళకు తప్పకుండా సంబంధం ఉంటుంది. మరి ఈ సందర్భంలో ఇంతకుముందు అన్న 100 కోట్లు 1000 కోట్లు అంటే మరి ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ ఒక్క డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టే 300 కోట్ల పైన. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి మీరు ఒకసారి గూగుల్లో చూడండి, ఇప్పుడు అయ్యేది మెడికల్ కాలేజ్ జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల దగ్గర ఉన్నాయి కదా, పెద్ద పెద్దవి కదా. కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల పెద్ద. ఇక్కడ ఎట్లుంది, అక్కడ ఎట్లుంది. 730 పడకల ఆసుపత్రి వస్తుంది, మొత్తం కలిపితే 730. అంటే గతంలో పాత బస్సుల్లో 100 ఉంటే దాన్ని 150 చేసినాం. ఇక్కడ 730. ఆలోచించిన 880 పడకల ఆసుపత్రి ఎక్కడన్నా ఒక్క దగ్గర ఉన్నదా అని చెప్పి ఆలోచించి, అది సెంటర్ రోడ్లో. ఇదంతా కూడా మీరు నన్ను గెలిపించినందుకు తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు కట్టే ఒక్క హాస్పిటల్ 235 కోట్లు ఇయ్యాల రేట్. ఇంకా ముందు ఎంత ఉంటుందో ఆలోచన. ఈ రకంగా జగిత్యాల పట్టణాభివృద్ధి కృషి చేస్తూ ఉన్నాం. చేసిన దాంట్లో కూడా ఒక నాణ్యత కోసమే నిరంతరం పనిచేస్తాం. ఇప్పుడు ఇదే గుడికాడ మీరు రోడ్స్ చూడండి, ఆ రోడ్ కానీ ఒక ఎంత నాణ్యతతో వేసినాం. ప్రతి దాంట్లో కూడా చాలా చాలా ఆలోచిస్తున్నాం. అదేవిధంగా తమ్ముడు మొన్ననే గెలిచి నాగరాజ్ పార్క్ దగ్గర అది ఒక గజం లోతు దవ్వించి రోడ్ వేసాం. గజం లోతు దవ్వించేసాం, నిలబడ్డాడు అక్కడ. నేను కూడా ఒక 2-3 సార్లు పోయినా, మా చైర్మన్ గారు భర్త మేమందరం ఒక గజం లోతు దవ్వించేసాం. అంతకుముందు ఒక డ్రైన్ కూడా లేకుండే, మోరీ కూడా కట్టినాం. అంటే ఇంకా కూడా కొద్దిగా క్వాలిటీ ఉండే. దానికి కొన్ని సమస్యలు ఉంటాయి, చేస్తుంటే అన్ని ఎప్పుడు కూడా సక్సెస్ కావు. మాకు రాజకీయంలో కొన్ని సమస్యలు ఉంటాయి, మైక్ పట్టుకొని మాట్లాడలేము. మనకు ఎంత చిత్తశుద్ధి ఉన్నా కానీ కాలాల కట్టబెట్టేటోళ్ళు ఉంటాం. కానీ మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఫుట్బాల్ ఆడుతుంటే ఇంకోటి వచ్చి ఆటం పెట్టాడు అనే దాటుకొని ఉరకాలి అంటాడు. అంటే దాటుకొని ఉరుకుడే. సో కొంత అప్పుడప్పుడు ఆగుతుంటుంది, ఇబ్బంది అవుతుంటుంది లేదు. తప్పకుండా ఆ భగవంతుని సంకల్పంతో చేస్తాం. ఈ గుడిలో ఉండి నేను చెప్తున్నా, జగిత్యాల నియోజకవర్గంలో నేను శాసనసభ్యుని అయిన తర్వాత వేరే ఇప్పుడు ఏం స్పీచ్ ఒక్కటే ఆధ్యాత్మ మాట్లాడతాను. ఇవాళ దరూరు ఆంజనేయ స్వామి గుడికెళ్ళి పెడితే దానిపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దానిక ఎక్కడ అడుగుతే అక్కడ నిధులు ఇచ్చినా అని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. ఆంజనేయ స్వామి గుడి కావచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావచ్చు, అయ్యప్ప స్వామి గుడి కావచ్చు, హనుమాన్ గుడి కావచ్చు, పోచమ్మ గుడి కావచ్చు, రామాలయం కావచ్చు, వాసవి మాతలో మేము వైశ్య సంఘం కావచ్చు, మార్కండేయ గుడి కావచ్చు, ఉట్రాజేశ్వర స్వామి గుడికి అయితే బ్రహ్మాండమైన రోడ్ వేసి చేసాం. మార్కెట్ల ఆలయం ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు ఎక్కడన్నా పోని, అయోధ్య రామాలయమా, దాట్లవాళ్ళ రామాలయమా, రామాజపేట రామాలయమా, అంబర్పేట కూడా, అంతర్గామ కూడా, ఏడుకన్నా పోని అస్లాబాద్ వెంకటేశ్వర స్వామి ఆలయమా, మీరు అడుగురు చెప్తా, చలిగాల లక్ష్మీనరసింహ ఆలయమా, అడుగురు చెప్తా. అంతే ప్రతి గుడికి, ప్రతి బీర్పూర్ మండలంకి పోతే బీర్పూర్ లక్ష్మీనరసింహ ఆలయంలో కళ్యాణ మండపం, తుంగూరు రాయరాజేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణం, కొలువై రామాలయంలో కళ్యాణ మండపం, అరపపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మండపం, మడిలే గుడికి అడిగిరో లేదో ఆ టెంపుల్ ఏంది మన అమ్మవారి టెంపుల్ 70 లక్షల రోడ్డు, నవదుర్గా సేవ 70 లక్షల రోడ్ వేయించిన. మార్కెట్ ఎట్టుంది చెప్పుని. వేణుగోపాల స్వామి గుడి వెనుక రామాలయం శిథిలావస్థలు ఉండే కూలుతారు. ఎక్కడికక్కడ నిలబెట్టి మొత్తం కూలగొట్టేసి ఇవాళ అక్కడ ఒక ధ్యాన మందిరం ఏర్పాటు చేసేసాం. తరూరు క్యాంప్ రామాలయం కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు ఇట్లా అడుగుని తప్పిపోయి కొన్ని ఉంటాయి అంతే, అక్కడో ఇక్కడో కొన్ని ఉంటాయి. ఎల్లమ్మ గుళ్ళు, బీరయ్య గుళ్ళు అయితే చెప్పరాదు. జగిత్యాల ఎల్లమ్మ గుడికి, వీరయ్య గుడికి, పొరంలో ఎల్లమ్మ గుడికి, గొల్లకేతమ్మ గుడికి లైట్లు ఇట్లా ఏటని చెప్పు అడుగురి. నాకంటే ముందు 40 ఏళ్ళ కింద ఉన్నారు కదా, వీళ్ళు ఎన్ని చేసిరో చూద్దాం. దేవుని పేరు మీద, ధర్మం పేరు మీద ఓట్లు అడుగుతున్నాయి కదా, అలా ఓట్లు అప్పుడే ఎగతాయి. ఏ గుడికి ఎన్ని చేసిందో ఈ 12 ఏళ్ళల్లో చెప్దాం. 12 ఏళ్ళలో వేసింది ఏంటంటే వాళ్ళ రేటింగ్ పెంచుకున్నారు, రూపాయి విలువ తగ్గించారు. కానీ మీరు గెలిపించిన సంజయ్ కుమార్ మానవ సేవనే మాధవ సేవగా
ఒకవైపు హాస్పిటల్, రెండో వైపు ఆధ్యాత్మికత వైపు కూడా చేస్తూ ఉన్నాం. తప్పకుండా సోలార్కు నిధులు మంజూరు చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ కంటి ఆపరేషన్ చేసే మైక్రోస్కోప్ లేకపోతే వనపర్తిలో డాక్టర్ లేడు వట్టిందంటే నేను నా వ్యాన్ పంపి ఆడికెళ్ళి తెప్పించి ఇక్కడ పెట్టి డాక్టర్ని ఇప్పుడు చేస్తే నెలకు 60 ఆపరేషన్లు ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రులు అవుతున్నాయని చెప్పి కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంతా మన దగ్గరనే ఉండాలి అనుకోవద్దు. అనుకుంటే మళ్ళీ భగవంతుడు ఎక్కడైనా శాపం పెడతాడు. మనతో పాటు అందరు సేవ చేస్తేనే ఇంతమంది పేద ప్రజలకు అవుతుంది. కాబట్టి అలాంటి సేవా కార్యక్రమాలు, అంధత్వ నివారణ కార్యక్రమాలు మన ప్రభుత్వ ఆసుపత్రులు కూడా అవుతున్నాయి. అంతకుముందు నేత్రదానం అంటే కన్ను చనిపోయిన దానం చేస్తే సంజయ్ కుమార్ పోవాలి, లేకపోతే అసిస్టెంట్ పోవాలి, మా నారాయణ రెడ్డి అబ్బా పట్టుకుని రావాలి, మా మహేష్ రాజరెడ్డి టీవీలో చూపించాలి. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఎల్వి ప్రసాద్ కంటి దవాఖాన వాళ్ళది ఒక టీం ఇక్కడ ఏర్పాటు చేసి ఆఫీస్ కూడా ఇచ్చిన నేత్రదానం చేసేవాళ్ళు. ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఫోన్ చేసినా లేకపోతే మాకు చేసినా నా నెంబర్ వద్దని చెప్పిన, ఎందుకంటే బిజీ ఉంటున్నా కాబట్టి కృష్ణ గారు కానీ, సూర్యం గారు కానీ, సిరిసిల్ల శ్రీనివాస్ గారు కానీ ఎవరికి చేసినా కానీ తప్పకుండా నేత్రదానం చేసే వాళ్ళకి పంపించి ప్రార్థిస్తే దాదాపు 1,00,000 మంది పైన రిజిస్టర్ అయి ఉన్నారు. చనిపోయినాక ఖండిస్తే వాళ్ళకి చూపు వస్తుంది, చనిపోయినాక ఖండిస్తే. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసే శక్తి ఇవ్వాలని మీ అందరి సహకారం, ఇంకా ఇట్లాంటి పెద్దల ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈ భగవంతుని సమక్షంలో కోరుతూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.